అనురాగానికి అద్దం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. లంచ్ బాక్స్ లో మనం చేస్తున్న రెసిపీ మష్రూమ్ తవ్వ పులావ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మన మష్రూమ్ తవ్వ పులావ్ చేసుకోవడానికి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని అన్నం వండుకోవాలి. అయితే స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకొని బాండి వేడైన తర్వాత ఇక్కడ నెయ్యి, నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో చూడండి నేను అన్ని రకాల మసాలాలు తీసుకున్నాను. సాహి జీరా, అలాగే అనాస పువ్వు. ఫస్ట్ మనం వేయాల్సింది సాహి జీరా, అలాగే అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, బేలీఫ్, దాల్చిన చెక్క. బేలీఫ్ చాలా మంది షాపుల్లో కొనుక్కుంటారు కదండి. ఇంట్లో తొట్టిలో పెట్టుకున్న మనకి చిన్నగా చెట్టు వస్తుంది. ఆ చెట్టుకు వచ్చే ఆకులు ఫ్రెష్గా కోసుకొని వేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉంటారు కదా, ఈసారి ట్రై చేయండి. మనం బిర్యానీ ఆకు ఇంట్లోనే పెంచుకోవచ్చు చక్కగా. కొంచెం ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు వేసి ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు. ఇంత కప్పు బియ్యం తీసుకున్నాను. దీనికి ఈ కప్పుతో 1కి 1.5 నీళ్లు. సో ఇప్పుడు కాస్తంత మంట ఎక్కువ పెట్టుకొని నీళ్లు కొంచెం ఉడకనివ్వాలి. ఇందులో మనం చేస్తున్న అన్నంకి సరిపడా ఉప్పు. తవ్వ పులావ్ చేసేటప్పుడు ఏవైతే మనం వెజిటేబుల్స్ తీసుకుంటామో దానికి సరిపడా ఉప్పు తవ్వ మీద వేసుకుందాం. కానీ ప్రస్తుతానికి నేను కొంచెమే ఉప్పు వేసాను, అది బియ్యంకి అన్నంకి సరిపడా. నీళ్లు మరుగుతున్నాయి కదా, కొంచెం పైన నుడగలు వస్తున్నాయి కదా. ఇక్కడ 1 కప్పు బాస్మతి బియ్యం ఆల్రెడీ నేను కడిగి ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి మరుగుతున్న ఈ మసాలా నీళ్ళల్లో వేద్దాం. బియ్యం కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి కొంచెం మంట మామూలుగా, అలానే చిన్నగా కాదు పెద్దగా కాకుండా మామూలుగా పెట్టేసి మూత పెట్టేస్తే అన్నం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అయితే ఈలోపు ఇక్కడ నా దగ్గర ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాని చిన్న ముక్కలుగా. ఇందులో మనం తవ్వ పులావ్ చేసినా కూడా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే క్యాప్సికమ్, దాంతోపాటు ఈరోజు మనం చేస్తుంది మష్రూమ్ తవ్వ పులావ్ కాబట్టి మష్రూమ్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాను. మనమైతే నార్మల్గా చికెన్ పులావ్, వెజిటేబుల్ పులావ్ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా. ఈ తవ్వ పులావ్ అయితే బాంబే సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, వాళ్ళు అయితే ఎక్కువగా ఇష్టంగా చేసుకుంటారు, ఎక్కువగా తింటూ ఉంటారు అనమాట. అయితే ఇందులో ఏంటంటే మనం అన్నం ఎంత తీసుకున్నామో వెజిటేబుల్స్ కూడా అంతే క్వాంటిటీలో, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే కానీ తక్కువ ఉంటే మటుకి బాగుండదు. అందుకే వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో రైస్ కూడా అంతే వేసుకోవాలి. వింటుంటే మీకు అర్థమవుతుంది కదా చాలా హెల్దీ అని. అవునండి, పిల్లలైతే వెజిటేబుల్స్ ఇష్టంగా తిన్నారు కదా. ఇలా పులావ్ లాగా కొంచెం ఏదైనా మసాలా ఫ్లేవర్ వస్తే కనుక పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు. మనకు కూడా ఎప్పుడైనా ఎక్కువ అంటే ఎప్పుడు రోజు కూరలు తిని బోర్ కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా తొందరగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే తవ్వ పులావ్ మనం లంచ్ బాక్స్కి పెడితే వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిపోయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇలా క్యాప్సికమ్ కూడా టమాటాలు ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఈ తవ్వ పులావ్ చేసేటప్పుడు మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటే వెజిటేబుల్స్ బాగుంటాయండి. జస్ట్ మనం అన్నం ఉడికే లోపల ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసేసుకోవచ్చు కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటాయి. క్యాప్సికమ్ కూడా మనం ఆల్మోస్ట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేసాం, అలాగే టమాటా కూడా కట్ చేసుకున్నాం. ఇక్కడ నేను పుదీనాని చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఏదైనా సరే పులావ్ చేసినా, బిర్యానీ చేసినా, ఏదైనా కర్రీ చేసినా కూడా పుదీనా వేస్తేనే కదండి మంచి వాసనతో పాటు రుచి కూడా వస్తుంది. సో పుదీనా కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే పుదీనా మనం తిన్న పదార్థాన్ని తొందరగా అరగడానికి
బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్కిన్కి కూడా పుదీనా చాలా మంచిది. అందుకే మనం ఏవైనా కొంచెం హెవీగా ఫుడ్ వండుకునేటప్పుడు పుదీనా మటుకి కంపల్సరీ వేసుకోండి. లేదా ఉట్టి పుదీనా ఆకులు ఉంటాయి కదా, ఫ్రెష్ పుదీనా ఆకులు ఒక బాటిల్ నిండా నీళ్లు తీసుకొని 2-3 పుదీనా ఆకులు వేసుకొని మూత పెట్టేస్తే ఒక 30-40 నిమిషాల్లో మంచిగా వాటర్ మొత్తం పుదీనా ఫ్లేవర్ వస్తాయి. తాగుతూ ఉంటే ఒంటికి కూడా చాలా మంచిది. మనం ప్లెయిన్ వాటర్ తాగినట్టు కాకుండా మంచి ఆ పుదీనా ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. ఇక్కడ పుదీనా కట్ చేసుకున్నాం, టమాటాలు కట్ చేసుకున్నాం, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్. ఇప్పుడు మనం మష్రూమ్ కట్ చేసుకుందాం. వీటిని ఇలా కొంచెం పెద్దగా స్లైసెస్ లా కట్ చేసుకుంటే మనకి తినడానికి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా మష్రూమ్స్ చాలా తొందరగా ఉడికిపోతాయి కదా. సో ఇలా చూడండి, జస్ట్ ఇలా మాటల్లో పడే అన్ని వెజిటేబుల్స్ అన్ని చక్కగా కట్ చేసుకున్నాం కదా. అందుకే ఎప్పుడు ఒంటరిగా చేసేదానికన్నా ఎవరితో అయినా మాట్లాడితే పని తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అలాగే అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ అన్నం రెడీగా ఉంది, అలాగే మష్రూమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. అలాగే అన్నం కూడా వండేసుకున్నాం. మరి తవ్వ పులాకి కావాల్సింది ఏంటి? తవ్వ కదా. కొందరు తవ్వ అంటారు, లేదా పెనం అంటారు, లేదా పెంక అని కూడా అంటారు. సో ఇక్కడ తవ్వ అయితే రెడీగా ఉంది. వేడిగా ఉండాలి. మీకు చూపించడానికి పక్కన బౌల్లో కొన్ని నీళ్లు పెట్టుకున్నాను, చూడండి. వేడిగా ఉంది కదా. సో ఇప్పుడు దీనిపైన ఫస్ట్ మనం వేయాల్సింది, ఫస్ట్ కాస్తంత వెన్న వేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు. ఇంట్లో మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే కలపడానికి ఇలా 2 చేతులతో అవి పెట్టుకోండి. అదేమీ లేదంటే అట్ల కాడతో అయినా కూడా మీరు కలపడం ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసాం కదా. ఉల్లిపాయలు కూడా లైట్గా ఇలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతాయండి. మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్గా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఉల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా లైట్గా బటర్లో మంచిగా వేగాలి. క్యాప్సికమ్ కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం వేయాల్సింది మష్రూమ్. మష్రూమ్ అయితే చాలా తొందరగా వేగిపోతాయి, చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా. మష్రూమ్ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, కాస్తంత ఉప్పు. ఆల్రెడీ అన్నంలో మనం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం పావ్ బాజీ మసాలా. సో ఇప్పుడు ఉప్పు, ఈ పావ్ బాజీ మసాలా కూడా మంచిగా కలవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉండాలి చాలా. చూడండి, ఇప్పుడు చక్కగా కలిసిపోయాయి కదా ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అలాగే మష్రూమ్ కూడా. ఇప్పుడు ఇందులో వేయాల్సింది టమాటాలు కూడా కొంచెం వేగాలి. టమాటాలు కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయాలి అన్నం, రైస్ వేయాలి. అయితే మనకి వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో అంతే రైస్ వేయాలి. ఎక్కువ రైస్ వేస్తే బాగుండదు. అన్నం ఎంత ఉందో వెజిటేబుల్స్ అంత ఉండాలి, వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో అన్నం అంత ఉండాలి. సో ఒక 2 గరిటెల అన్నం వేస్తే సరిపోతుంది. ఫస్ట్ అన్నంని ఇలా వెజిటేబుల్లో మొత్తం అన్నం కలిసేలాగా ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో మనం గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మళ్ళీ కింద నుండి ఒకసారి ఇలా పైకి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇక్కడ పుదీనా ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్నగా కొత్తిమీరని చాప్ చేసుకున్నాం. కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో వేసేద్దాం. వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సో అంతే, తవా పులావ్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే అసలు ఎంత బాగుంది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని లంచ్ బాక్స్లో తవ్వ పులావ్ పెట్టేద్దాం. అయితే ఈరోజు మనం మష్రూమ్ తవ్వ పులావ్ కోసం చేస్తున్నాం రైతా, అనార్ రైతా. మన దానిమ్మ పండు ఉంటుంది కదా, దానిమ్మ గింజలతో మనం చేస్తున్నాం అనార్ రైతా. సో ఫస్ట్ అనార్ రైతాకి ముందుగా మనం పెరుగు తీసుకొని ఇందులో ఉండలు లేకుండా చక్కగా గిల్ల కొట్టుకోవాలి. చక్కగా గిల్ల కొట్టుకున్నాం కదా, ఇందులో పెరుగుకి సరిపడా ఉప్పు కూడా బాగా కలిసిన తర్వాత చిన్న డబ్బా తీసుకొని
మనం గిల్ల కొట్టుకున్న పెరుగుని డబ్బాలో వేసుకోవాలి. దానిపైన దానిమ్మ గింజల్ని ముందుగానే వేసేసి పెరుగులో మొత్తం కలిపేసామనుకోండి, పిల్లలకి ఏం కనిపించవు కదా. పిల్లలకి ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. అందుకని పెరుగులో ఉప్పు మొత్తం కలిపేసిన తర్వాత ఉండలు లేకుండా పైనుండి ఇలా దానిమ్మ గింజలు వేస్తే చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ లంచ్ బాక్స్లో మనం చేసుకున్న మష్రూమ్ తవ్వ పులావ్ని ఒక సైడ్కి పెట్టేద్దాం. తవ్వ పులావ్ వేసేసుకొని ఇంకో సైడ్కి మనం చేసుకున్న అనార్ రైతా. ఇలా కనుక లంచ్ బాక్స్ పిల్లలకి పెట్టించామనుకోండి, పిల్లలు లంచ్ బాక్స్లో బాక్స్ మొత్తం ఖాళీ చేసేసి ఇంటికి ఎంటీ బాక్స్ తీసుకొస్తారు. అందులో ఎలాంటి డౌటే లేదు. మీరు కూడా తప్పకుండా పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు మష్రూమ్ తవ్వ పులావ్ చేసి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మష్రూమ్ తవ్వ పులావ్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి, సాజీరా, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నీళ్లు, ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి ఉడికించాలి. తరువాత తవ్వ వేడి చేసుకొని దానిపైన బటర్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, మష్రూమ్, ఉప్పు, పావు బాజీ మసాలా, టమాటా ముక్కలు, ఉడికించిన బాస్మతి రైస్, పచ్చి బఠానీ, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు వేసి కలుపుకుంటే మనకి కావలసిన మష్రూమ్ తవ్వ పులావ్ రెడీ. తవ్వ పులావ్ అన్నార్ రైతాతో పాటు ఇస్తే లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.